హలో గైస్, ఇప్పుడు మనం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో ఫ్రాక్షన్స్గా ఉండే ఎక్స్ప్రెషన్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఈ రకమైన ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఈ రకంగా ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ని మనం ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేద్దాం. x² + 7x - 30. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మిడిల్లో ఉన్న కోషెంట్ ఏవైనా 2 నెంబర్స్ మనం యాడ్ చేస్తే దాని రిజల్ట్ ఇక్కడ ఉన్న కోషెంట్ రావాలి. అలాగే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఏవైనా 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ మనకి ఇక్కడ కాన్స్టెంట్ అవ్వాలి. ఆ రకంగా మనం నెంబర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 3 and 10 తీసుకుంటాను. 10 - 3 మనకి 7 వచ్చింది కదా. సో ఇక్కడ 10 and -3 కోషన్స్ తీసుకోవచ్చు. అలాగే 30 10 × 3 30 అవుతుంది కదా మనకి. అండ్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ మనం -3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 10 and -3ని మనం ఈ నెంబర్స్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు x² 10x - 3x చేసుకోవచ్చు కదా, ప్లస్ 10x - 3x అండ్ ప్లస్ 10 × -3. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 టర్మ్స్ నుంచి మనం కామన్గా ఉండే ఫ్యాక్టర్ని మనం బయటికి తీస్తాం. x కామన్గా ఉంది. ఇక్కడ x² నుంచి x బయటకు వచ్చేస్తే x హియర్ ప్లస్ 10. అలాగే ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఈ -3ని మనం బయటికి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ x ప్లస్ 10. సో x - 3 అండ్ x ప్లస్ 10 అనేవి మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి ఈ ఈక్వేషన్కి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. x² - 100. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x² - 10² రాసుకోవచ్చు కదా. అంటే x² - 10² మనకి a² - b² ఫార్ములా లాగా కనిపిస్తుంది కదా. సో మనం ఏం రాసుకోవచ్చు? a + b × a - b. సో x + 10 x - 10 ఇలా రాసుకోవచ్చు కదా. సో మనకి ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న ఈ 2 ఈక్వేషన్స్ మనకి సింపుల్ ఫామ్స్లో మనం ఫ్యాక్టర్స్ లాగా మనం రాసేసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ని ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 3/x² + 7x - 13 ఉన్న ప్లేస్లో ఈ 2 ఫ్యాక్టర్స్ని మనం రాసుకోవాలి. ప్లస్ 5/x² - 100 అంటే మనకి ఏమొచ్చింది? x + 10 × x - 10. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలంటే డినామినేటర్లో ఉన్న నెంబర్స్ టర్మ్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉన్నప్పుడే మనం ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేయగలుగుతాం. ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ మనం ఈక్వల్ చేయాలి అంటే మనకు ఒక మెథడ్ ఉంది. కామన్ డినామినేటర్ చేయాలి అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి x + 10 ఉంది, x - 10. ఇక్కడ x - 10 లేదు మనకి. అంటే ఇక్కడ మనం x - 10ని డినామినేటర్లో అండ్ న్యూమరేటర్లో మనం మల్టిప్లై చేసిన వాల్యూ చేంజ్ అవ్వదు కదా. ఎట్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ఇక్కడ x - 3 మనకి ఎక్స్ట్రా ఉంది. అంటే మనకి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో x - 3ని మనం మల్టిప్లై చేసినట్టయితే వాల్యూ మనకేమీ చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, x + 10, ఇక్కడ కూడా x + 10, x - 3 x - 3, x - 10 x - 10. అంటే ఇప్పుడు మనకి డినామినేటర్స్ అనేవి ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ న్యూమరేటర్లో ఉండే టర్మ్స్ని ఎక్స్ప్రెషన్స్ని మనం ఈజీగా అడిషన్ అనేది చేసేయచ్చు. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్న 3 మనకి బ్రాకెట్ని రిమూవ్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. మల్టిప్లికేషన్ 3x - 30 ప్లస్ 5x - 15 బై ఇక్కడ మనకున్న 2 డినామినేటర్స్ కామన్ డినామినేటర్స్ అయిపోయాయి. సో ఈ డినామినేటర్ని ఇక్కడ రాసేస్తాం. 3x + 5x 8x - 30 -30 - 15 -45 by x + 10 x - 3 x - 10. So answer is చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, బట్ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.